తేజ టీవీ న్యూస్. అక్రమాలు చోటు చేసుకున్న తమ భూముల పట్ల సమగ్ర విచారణ చేసి తమకు న్యాయం చేయాలని, లేకుంటే నెల చివరన కలెక్టరేట్ ముందు నిరాహార దీక్ష చేస్తామని సోమవారం ప్రజావాణిలో యాదగిరిగుట్ట భూ బాధితులు కలెక్టర్కు విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి కలెక్టరేట్లో యాదగిరిగుట్టకు చెందిన భూ బాధితులు ఫిర్యాదు చేసి మీడియాతో మాట్లాడారు. యాదాద్రి అభివృద్ధిలో భాగంగా భూసేకరణ జరిగిన అక్రమాలను రాష్ట్ర విజిలెన్స్ కమిషన్ కు ఫిర్యాదు చేసిన క్రమంలో జిల్లా కలెక్టర్ సంబంధిత అధికార యంత్రాంగానికి విచారణ చేపట్టాలని ఆదేశించిన నేటికి పట్టి పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. భూసేకరణ జరిగి అక్రమాల్లో మొదటి ఘాట్ రోడ్ పక్కన సర్వే నెంబర్ 134లో అక్రమాలు చోటు చేసుకున్నాయని, కొందరు అనుయాయులకు రోడ్డు స్థలానికి డబ్బులు చెల్లించడం జరిగిందని 2025 మే 22న విజిలెన్స్ కమిషన్ కు ఫిర్యాదు చేసిన నేటికి జిల్లా సంబంధిత అధికార యంత్రాంగం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా కాలయాపన చేస్తుందని బాధితులు ఆరోపించారు. తక్షణం తమకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా బాధితులు కోరారు. భూసేకరణలో జరిగిన అక్రమాల గురించి సర్వే నెంబర్ 134 ఫస్ట్ ఘాట్ రోడ్డు పక్కన ఉన్న స్థలం సేకరణలో జరిగిన అవకతవకల గురించి విజిలెన్స్ కమిషనర్ గారికి 22/5/2025 నాడు కంప్లైంట్ చేయడం జరిగింది. ఇట్టి ల్యాండ్ను అవార్డు ప్రొసీడింగ్ B863/2019 డేటెడ్ 27/1/2025 నాడు ఎల్ఏఓ భువనగిరి ఆర్డీఓ గారు పాస్ చేయడం జరిగింది. ఇందులో జరిగిన అవకతవకల గురించి కొన్ని భూముల్ని వ్యవసాయ భూములుగా చూపించి ప్లాట్ లాగా కాంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం వారు ఫస్ట్ ఘాట్ రోడ్డు స్థలం కాకుండా మిగతా స్థలం తీసుకోమని చెప్పినా కూడా మొత్తానికి నోటిఫికేషన్ వేసి రోడ్డు స్థలాన్ని కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది వాళ్ళకి నచ్చిన వారికి. దీనిపైన జరిగిన అవినీతిపై విజిలెన్స్ కమిషనర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. విజిలెన్స్ కమిషన్ వారు స్పందించి ప్రభుత్వానికి దీనిపైన ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పారు. సబ్మిట్ చేయమని చెప్పేసి 2025 నాడు అడిషనల్ సెక్రటరీ గవర్నమెంట్ గారు కలెక్టర్ గారికి ఎంక్వైరీ చేసి 1 నెల రోజుల్లోపు ఎంక్వైరీ రిపోర్ట్ను సబ్మిట్ చేయమని చెప్పారు. అయినా వారు స్పందించలేదు. దీనిపైన మేము మళ్ళీ ప్రభుత్వానికి 1/11/2025 రోజు మళ్ళీ గవర్నమెంట్ అడిషనల్ సెక్రటరీ గారికి ఎంక్వైరీ చేయట్లేదు మళ్ళీ కంప్లైంట్ చేయడం జరిగింది. దానిపైన స్పందిస్తూ సెక్రటరీ టు గవర్నమెంట్ లోకేష్ కుమార్ గారు రెవెన్యూ సెక్రటరీ గారు కలెక్టర్ గారికి 10/11/2025 రోజు మళ్ళీ లెటర్ పంపించారు ఎంక్వైరీ చేసి ఇమ్మీడియట్ గా రిపోర్ట్ పంపిమని. అయినా కూడా 2 నెలలు గడిచిపోయిన తర్వాత కూడా ఇప్పటి కూడా ఎలాంటి రిపోర్ట్ సబ్మిట్ చేయట్లేదు. వారికి ఏంటంటే ఇందులో జరిగిన అవినీతి గురించి మొత్తం తెలుసు కలెక్టర్ గారికి. అవన్నీ విషయాలు బయటకు వస్తాయని కలెక్టర్ గారే ఎంక్వైరీ చేయట్లేదు. దీనిపైన ఈ రోజు మేము 1/2026 లోపు సమగ్రమైన ఎంక్వైరీ చేసి తీసుకుని వారిపైన యాక్షన్ తీసుకోమని నిరాదీక్ష చేస్తామని చెప్పేసి నోటీస్ ఇవ్వడం జరిగింది. వీరు 26/1/2025 లోపు యాక్షన్ తీసుకోకపోతే 30/1/2026 నుంచి నిరాదీక్ష చేస్తామని చెప్పేసి వారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈరోజు న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి, భూసేకరణలో అక్రమాలను నిరోధించాలి, సమగ్ర విచారణ జరపాలి, భూసేకరణపై సమగ్ర విచారణ జరపాలి.